ఆల్ రైట్, వాట్సాప్ బ్లోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా గ్యాప్ వచ్చింది, దగ్గర ఒక 10 days వరకు అయితే గ్యాప్ వచ్చింది, 10-11 days వరకు. సో ఈ ఎండలకి ఎక్కడ పోవాలనో అర్థమవుతలేదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బయటికి వచ్చి వ్లాగ్ చేయాలని అంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తలేదు, ఈ ఎండకు భయం అయ్యి. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పిన మన ట్రావెల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి, సో 2 weeks తర్వాత అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ 11 days అయిపోయింది, ఇంకో 3 days అయితే 2 weeks కూడా అయిపోతుంది. బట్ స్టిల్ ఇంకా నేను ప్లాన్ గురించి పక్కన పెడితే అసలు నాకు వెళ్ళడానికి భయం అవుతుంది, ఎందుకంటే ఎండలు ఆ రేంజ్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ మనం ఇంకా ఈ రైడింగ్ గేర్ వేసుకొని ఈ ఎండలలో నడిపిస్తుంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ 3-4 days కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ అక్కడ నుంచి అంత నార్మల్ అయిపోతుంది. అండ్ చాలామందికి ఏంది అని అంటే ఇంకా ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి, ఇంకా మీకు ఆల్రెడీ thumbnail చూడంగానే మీకు అర్థమై ఉండొచ్చు. ఈ పర్టికులర్ బైక్ వచ్చేసి మార్కెట్లోకి ఒక కొత్త బైక్ వచ్చిందనమాట. సో అదే ఏప్రిలియా 457. సో ఈ స్పోర్ట్స్ బైక్ వచ్చేసి చాలామందికి ఒక డ్రీమ్లా ఉంటుంది. ఈ పర్టికులర్ బైక్ అనే కాదు, నార్మల్గా ఏ స్పోర్ట్స్ బైక్ అయినా సరే దాని ఎగ్జాస్ట్ సౌండ్ కానీ దాని లుక్ కానీ ప్రతి ఒక్కరికి ఓన్ చేయాలని ఉంటుంది. బట్ దాని ప్రైజింగ్ వల్ల చాలామంది ఓన్ చేయలేకపోతారు. అండ్ ఈవెన్ నేను కూడా ఆ కైండ్ ఆఫ్ కేటగిరీలోనే ఉన్నా. సో నేను ఎప్పుడు స్పోర్ట్స్ టూరర్ కానీ లేకపోతే స్పోర్ట్స్ బైక్ కానీ ఎప్పుడు ఓన్ చేద్దామన్న థాట్ నాకు రాలేదు. ఎందుకు అని అంటే నేను ముందు నుంచి ట్రావెలింగే చేస్తుండే కాబట్టి నేను అడ్వెంచర్ కేటగిరీ సైడే ఉందామని డిసైడ్ అయిన ఉండే, అడ్వెంచర్ కేటగిరీయే చూస్ చేసుకున్నా. ఈవెన్ నేను నెక్స్ట్ ఒకవేళ బైక్ ఏదైనా కొంటే కూడా మేబీ అడ్వెంచర్ టూరర్ సైడే పోతాయి, ఎందుకంటే నాకు ట్రావెలింగ్కి ప్రతిదానికి అన్నిటికీ పనికొస్తుంది కాబట్టి. స్పోర్ట్స్ బైక్ది అయితే మాత్రం దాని స్వాగ్ వచ్చేసి అలాగుంటుంది అనమాట. సో దాని కేటగిరీ వేరే, దీని కేటగిరీ వేరే. మన పర్పస్ ఏముంది, మన రిక్వైర్మెంట్ ఏముంది అనేది దాన్ని బట్టి మనం బండి అనేది మనం చూస్ చేసుకుంటాము. సో మనం ఎట్లా బండి ఓన్ చేయలేము కాబట్టి. సో బైక్ అయితే మాత్రం షోరూమ్కి అయితే వచ్చేసింది. నేను ఒక 3-4 days నుంచి అనుకుంటున్నా పోదామని చెప్పేసి, బట్ ఈ ఎండ వల్ల పోతలేను. అండ్ ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నాకు కొంచెం కుదరక, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి కొంచెం లేజీగా అనిపించి కూడా ఇవాళ ఎట్లయినా సరే పోయి టెస్ట్ రైడ్ చేద్దామని డిసైడ్ అయినా. చూద్దాం ఎట్లుంటుంది లుక్ అండ్ ఫీల్, అండ్ తర్వాత దాని ప్రైజింగ్ ఏముందో అది కూడా చూద్దాం. అండ్ మీకు కూడా చూపిస్తా, నేను చూడడమే కాకుండా మీరు కూడా చూడండి. ఇంకా నేనైతే చాలా ట్రై చేస్తున్నా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి, బట్ నాతోనైతే మాత్రం అయితలేదు. ఏదో ఒక రీజన్ వల్ల స్కిప్ చేయాల్సి వస్తుంది. సరే తర్వాత కాకపోతే తర్వాత రోజు, తర్వాత కాకపోతే తర్వాత రోజు అని. ఇంతకుముందులాగా కన్సిస్టెన్సీ అసలు అయితలేదు అనమాట. ఇంతకుముందు అయితే ఏదేమైనా సరే ఎట్లయినా వీడియో పెట్టాలి అని అంటే మాత్రం పెట్టేస్తుండే, బట్ ఈసారి మాత్రం ఎట్లయితుంది అని అంటే కాంప్రమైజ్ అయిపోతున్నాం. సో అట్లా కావద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇట్లా గ్యాప్ రావడం వల్ల కూడా ఏమవుతుంది అని అంటే ఆడియన్స్తోని ఇంటరాక్షన్ అనేది కొంచెం దూరం అయిపోతుంది. అండ్ నార్మల్గా వీడియోస్ అనేది చూసేటోళ్ళు కూడా అంత ఇంట్రెస్టింగ్గా చూడరు. సో అదొకటి మెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దానికి కూడా మన ఛానల్కి వ్యూస్ వచ్చేటిదే అంతంత మాత్రాన కూడా కాదు, ఇంకా చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అది ఎందువల్ల అని అంటే మనం యూట్యూబ్లో షార్ట్స్ పెడుతున్నాం కాబట్టి షార్ట్స్ దిక్కెళ్ళి ఇక్కడ మెయిన్ వీడియోలకి వ్యూస్ అనేది డౌన్ అయిపోతుంది. సో బట్ ఇట్స్ ఓకే, దేంట్లోనో ఒక దాంట్లో వ్యూస్ అయితే వస్తున్నాయి కదా, నాకు దాని దిక్కెళ్ళి ఏమంత టెన్షన్ ఏం లేదు. నేను ఎప్పుడైనా సరే ట్రావెల్ చేసేది కానీ లేకపోతే వ్లాగ్ చేసేది కానీ నేను యూట్యూబ్ రెవెన్యూ కోసం అయితే వీడియోలు చేయలేదు, యూట్యూబ్ రెవెన్యూ కోసం నేను ట్రావెల్ చేయలేదు. నా ఇష్టంతో నాకు నచ్చి ట్రావెల్ చేస్తుండనమాట. ఇంకా అది వస్తే వస్తుంది, లేకపోతే లేదన్నట్టు, అడ్డిమారు గుడ్డి. బట్ ఈసారి అయితే మాత్రం గట్టిగానే ప్లాన్ చేసుకొని ట్రావెల్ చేయాలి. ఎందుకంటే నాకు ఈ ఎండలు తప్పించుకొని ఒక ఆల్మోస్ట్ ఒక 15 to 20 days అట్లా ట్రావెల్ చేయాలని ఉంది. సో ఈ ఎండలు తప్పించుకొని పోవడానికి కూడా బై రోడ్ వెళ్తే కూడా నాకు ఈజీగా ఒక 4 to 5 days అయితే పడుతుంది ఈ ఎండలు నేను తప్పించుకొని పోవడానికి. సో అప్పటి వరకే కొంచెం కింద మీద పడాలన్నమాట, ఒక 4-5 రోజులు కష్టపడాలి. లేదు కాదు కూడదు అని అంటే మాత్రం సో నేనైతే ప్లాన్ చేస్తున్నా. అంటే నార్మల్గా మనం రైడ్ ఉంటే ఎట్లా చేస్తాం, పొద్దుగాల స్టార్ట్ అవుతాము, ఈవినింగ్కి బంద్ చేస్తాము. ఈసారి అట్లా కాకుండా ఈవినింగ్ పూట అట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఎట్లా అంటే ఒక 4 o'clock అట్లా స్టార్ట్ చేసి రాత్రి 12-1 వరకు అట్లా నడుపుదామని చెప్పేసి అని అనుకుంటున్నా. ఎందుకో
అనిపిస్తుంది అట్లా, ఎందుకంటే ఈవినింగ్ రాత్రి టైంలో కొంచెం చల్లగా ఉంటుంది వెదర్, దానితో బండి కూడా ఎక్కువ తగాయించిపోతుంది అండ్ మనం కూడా ఎక్కువ తగాయించము. అండ్ దానితో మన బండికి ఎక్స్ట్రా లైట్స్ ఉన్నాయి కాబట్టి మనకు వెళ్తురు ఫోకస్ అన్నీ ఏమి డోకా ఏం లేదనమాట. సో ఒక్కసారి అట్లా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఒక్కరోజు అయితే రైడ్ చేసి అయితే చూస్తా, బాగుంటే కంటిన్యూ చేస్తావు 2-3 రోజులు, బాగాలేకపోతే ఇంకా రెగ్యులర్గా మనం ఎట్లయితే రైడ్ చేస్తామో పొద్దున స్టార్ట్ చేసి ఈవినింగ్ ఎండ్ చేస్తామో సేమ్ అట్లనే చేస్తా. ఇంకా ఎప్రిలియా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఎప్రిలియా ఒకటే కదా, వెస్పా, మోటో గుజీ ఏమేమో అన్నీ కంబైన్ ఉన్నాయి అనమాట. సో మనం టెస్ట్ రైడ్ చేసే బండి వచ్చేసి ఇదే అనమాట. ఫస్ట్ టైం ఒక స్పోర్ట్స్ బైక్ అనేది నేను ఇప్పుడు రైడ్ చేయబోతున్నా. ప్రాపర్ స్పోర్ట్స్ బైక్. నేను ఇంతకుముందు నడిపినా కానీ బట్ ప్రాపర్ స్పోర్ట్స్ ఇది కాదు. ఇది వచ్చేసి కంప్లీట్గా రేసింగ్ మెషిన్ అనమాట. సో ఇది 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది. అండ్ దాని తర్వాత దీని టైర్ సెక్షన్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 110/70 అండ్ రేర్ వచ్చేసి 160/60 R17. వావ్. సో దీని ఎగ్జాస్ట్ వచ్చేసి కింద అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనమాట, ఇక్కడ వరకు ఉంది. ఓకే, హ్యాండిల్ వచ్చేసి టర్న్ ఏముంది ఇక్కడ తగులుతుంది చూసిరా. ఇగో జస్ట్ నేను నార్మల్ టర్న్ చేసిన బట్ ఇక్కడ తగులుతుంది. సో దీని పవర్ వచ్చేసి 46.9 bhp అండ్ దెన్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 43.5. లుక్ అండ్ ఫీల్ అయితే మాత్రం చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసి ప్రాపర్ రేస్ మెషిన్ అనమాట. ఇది సిటీలో కూడా నడపడం కూడా కొంచెం కష్టమే, ఎందుకంటే ఇందాక కూడా చెప్పినా కదా మీకు, ఇగో ఇట్లా టర్న్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. హ్యాండిల్ చూసిరా, ఇగో ఇక్కడ తగులుతుంది, ఇక్కడ కూడా అట్లనే తగులుతుంది. కొంచెం టర్న్ అయ్యేటప్పుడే ఇబ్బంది అవుతుంది అనమాట. సో మన TFT డిస్ప్లే అయితే చూడడానికి మాత్రం చాలా ఫ్యాన్సీగా ఉంది. సో దీంట్లో వచ్చేసి 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి అనమాట. సో రెయిన్, స్పోర్ట్, ఎకోలో ఉంది. సో ఇప్పుడైతే నేను స్పోర్ట్ మోడ్లో అయితే రైడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి కంట్రోల్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే, నేను హార్డ్లీ 100 మీటర్స్ కూడా రాలేదు బట్ ఇంజన్ హీట్ అనేది మాత్రం స్టార్ట్ అయిపోయింది. ఐ థింక్ ట్రాఫిక్లో ఈ బైక్ కొంచెం చుక్కలు చూపిస్తుంది అని అనుకుంటున్నా, హీటింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల. అండ్ నాకైతే మాత్రం సీటింగ్ పొజిషన్ అయితే బట్ ఓకే ఉంది. బట్ ఒక సర్టెన్ కిలోమీటర్స్ తర్వాత ఐ థింక్ ఒక 30-40 కిలోమీటర్స్ తర్వాత కొంచెం బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేటిది వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే కంప్లీట్గా హ్యాండిల్ మీద ఇట్లా వాలిపోయినట్టు అనిపిస్తుంది. సో ఎప్రిలియాలో తయారైన మెషిన్స్ మోస్ట్లీ అన్నీ ట్రాక్ కోసం తయారు చేసిన మిషన్లే ఉంటాయి అన్నమాట. అండ్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ కూడా అదే. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 4,95,000 అంట. ఇగో చూసిరా, టర్నింగ్ నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. 4,95,000 అంట. మీ అమ్మాయిది ఇంత కష్టం ఉందేంద్రా నాయన టర్నింగ్ చేసేటప్పుడు. లిటరల్లీ నా చెయ్యి వచ్చేసి దీన్ని తగులుతుంది. అండ్ దీంట్లో స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. స్లిప్పర్ క్లచ్ ఈజ్ నథింగ్ బట్ స్లిప్పర్ క్లచ్ అండ్ క్విక్ షిఫ్టర్ కూడా ఉంది. నథింగ్ బట్ ఏంటంటే మనం క్లచ్ లేకుండా కూడా గేర్లు అనేది షిఫ్ట్ చేయొచ్చు. బట్ ఈ పర్టికులర్ బండికి వచ్చేసి కొంచెం క్లచ్ పట్టుకొని గేర్లు వేసినా కూడా హార్డ్ అనిపిస్తుంది. ఎందుకో ఏమో మరి, నేను ఏ బండ్లు అయితే టెస్ట్ రైడ్ చేస్తానో ఆ బండ్లకి గేర్లు వచ్చేసి హార్డ్గా ఉంటాయి ఎందుకో మరి. దీన్ని కరెక్ట్గా టెస్ట్ చేయాలంటే ఖాళీ రోడ్లలో టెస్ట్ చేస్తేనే మనకి దీని ఫీల్ అనేది తెలుస్తుంది. బాయ్ పక్కడో బాయ్. ఓకే, మరీ అంత అగ్రెసివ్గా అనిపిస్తలేదు నాకు కానీ, బట్ పర్లేదు బాగానే ఉంది. అండ్ ఇంత షార్ట్ డిస్టెన్స్లో మనకి అంత ఎక్కువ ఏం తెలియదు. యూటర్న్ లేనా ఇదర్? ఓకే, నాకు టర్నింగ్ ఒకటే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఇగో తలుగుతుంది చూసిర్రా, ఈడ కూడా తలుగుతుంది. ఈయన చూడండి ఇగో ఎట్లా పట్టుకున్నారు 2 చేతులు. సో పిలియన్ లేకుండా బండి అయితే టెస్ట్ రైడ్కి అయితే వీళ్ళు ఇవ్వట్లేదు, అదొకటి. అండ్ పిలియన్ కూర్చున్నాడు కాబట్టి పిలియన్ కూడా అడుగుతాము వెనకాల ఎట్లుందో. బాయ్ ఆప్కో కంఫర్టబుల్ క్యా పీచే? కంఫర్టబుల్ ఉందంట, బట్ స్టిల్ చూద్దాం. అట్లా ఒక చుట్టూ కొట్టొద్దాం.
నేనైతే ఈ బైక్ గురించి చెప్పడం కన్నా ఈ బైక్ని ఎక్కువ ఎంజాయ్ చేయడంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాను నేను. అండ్ ఎందుకంటే ఇది మనకు కొనే ప్లాన్స్ ఉన్నాయా లేవా పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మేబీ నేను ఇది తీసుకోకపోతుండొచ్చు కూడా, ఎందుకంటే ఈ హ్యాండిల్ వచ్చేసి దీనికి తలుగుతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ మనం చేసే ట్రావెలింగ్కి ఈ టైప్ ఆఫ్ బండ్లు అంత సెట్ కాదు. ఈవెన్ సిటీలో తిరగడానికి, ఈవెన్ సిటీలో కూడా షోక్ చేయాలన్నా లేకపోతే నార్మల్గా తిరగాలన్నా కూడా ఐ థింక్ సెట్ కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరు ఒకవేళ టెస్ట్ రైడ్ చేయడానికి వస్తే మాత్రం 11 to 4 వరకే వీళ్ళు టెస్ట్ రైడ్ ఇస్తారు, అండ్ దాని తర్వాత అయితే ఇవ్వరు, అదొక ప్రాబ్లం. ఓ ఎంత పెద్ద స్పోర్ట్స్ బండ్ అని ఉండని, అడ్వెంచర్ టూర్ అని ఉండని, ఇవే కీకి హార్న్లే. ఇగో దీని హార్న్ చూసారు ఎట్లుందో. ఎవరికైతే రేసింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో అండ్ రేసింగ్ స్టార్ట్ చేయాలనుకుంటారో, ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ ఐ ఫీల్. లిటరల్లీ నడుపుతుంటే నాకైతే ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మరీ అగ్రెసివ్గా అనిపిస్తలేదు. ఈవెన్ కేటీఎం ఇంజన్లు ఉంటాయి చూడండి, 390 కావచ్చు లేకపోతే RC 390 కావచ్చు, అవేంటంటే రప్పని ఇట్లా లేస్తాయి, బట్ ఇది అంత అగ్రెసివ్గా లేస్తలేదు. ఇది నేను రైడ్ చేసిన కొంచెం డిస్టెన్స్కే ఇగో నా చేయి చూడండి ఎంత ఎర్రగా అయిపోయింది. ఇగో ఈ స్పోర్ట్స్ బైక్తో ఏంది అని అంటే మన ప్రెషర్ అంతా మొత్తం, మన బలం అంతా మొత్తం తీసుకుపోయి మన అరిచేతిలోనే పెట్టాల్సి వస్తుంది. సీటింగ్ పొజిషన్ కూడా బాగుంది, ప్రాపర్ స్పోర్ట్స్ బైక్ ఎట్లుంటుందో అట్లుంది. రప్ప వెళ్ళిపోతుంది ఇట్లా. క్లచ్ లేకుండా కూడా గేర్లు వేస్తున్నా నేను, అసలుకు స్మూత్గా షిఫ్ట్ అయిపోతుంది. మన అరిచేయి అయితే మస్తు నొప్పి అవుతుంది. మొత్తం ప్రెషర్ అంతా దాని మీదే వేసినా కదా, ఎక్కువ రైట్ సైడ్ది నొప్పి అవుతుంది. సో లెఫ్ట్ది అంత ఎఫెక్ట్ ఏం తెలియట్లేదు, కానీ లెఫ్ట్ది నార్మల్గానే ఉంది. ఇగో అచ్చులు పడ్డాయి చూడండి, ఇగో లెఫ్ట్ దాన్ని కూడా. ఒకవేళ మీరు ఈ బండి బుక్ చేసుకుంటే వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 2 months నుంచి 4 months వరకు ఉందంట. అండ్ ఇప్పుడు దీని ప్రైస్ ఆన్ రోడ్ నేను చెప్పినా కదా మీకు, 4,95,000 ఉంది ఫిక్స్డ్, ₹1 కూడా డిస్కౌంట్ లేదు. అండ్ ఇంకా కొన్ని మంత్స్ తర్వాత దీని ప్రైస్ 1 lakh వరకు పెరిగే ఛాన్స్ కూడా ఉందంట. సో బుకింగ్ అమౌంట్ వచ్చేసి 10,000 రూపీస్. సో ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి, డెలివరీ టైంలో ఏం ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్ ఇస్తారు వీళ్ళు. బిగ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, సరే అన్నీ మంచిగా ఉన్నాయి, దీని ప్రైస్ బాగుంది, బండి బాగుంది అండ్ రైడింగ్ కూడా బాగుంది, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మైలేజ్ ఎంత ఇస్తుంది? 25 ఇస్తుంది అని చెప్పేసి షోరూమ్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఐ థింక్ 20 అది సిటీలో ఇస్తుందా లేకపోతే హైవే మీద ఇస్తుందా లేకపోతే రేస్ ట్రాక్ మీద ఇస్తుందా అన్నది మనకైతే ఐడియా లేదు. చెప్పినా కదా, నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు దీనిపైన, జస్ట్ నాకు తెలిసినవి మాత్రమే చెప్తున్నా. జస్ట్ నేను లుక్ అండ్ ఫీల్ కోసం ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఈ టెస్ట్ రైడ్ అనేది చేస్తున్నా. దీని డిఆర్ఎల్స్ కానీ దీని లుక్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ప్రిలియాలో మొత్తం అన్ని సెగ్మెంట్లలో ఇది వచ్చేసి బేబీ రేసింగ్ మషిన్ అనమాట. ఇది దీంతోనే ఇది స్టార్టింగ్ మోడల్, ఇది 457. ఇడికెళ్ళి మళ్ళీ తర్వాత ఏప్రిలియా 600 సెగ్మెంట్లో ఉన్నాయి, తర్వాత 1000 సెగ్మెంట్లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు హైదరాబాద్లో 11 బైక్స్ డెలివరీ అయినాయి అంట. ఇక్కడ టెస్ట్ రైడ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసినాం మనం. సో ఇంకా అది ముచ్చట. అండ్ నేను ఈ వీడియో వచ్చేసి ఇక్కడనే ఎండ్ చేస్తాను. ఇంకా ఐ విల్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.